వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతుండగా కారు కాషాయం పార్టీలు మాత్రం హస్తంతో ఢీకొట్టలేక ఓటమి పాలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో జరగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు గులాబీ పార్టీ నాయకత్వం సిద్ధమవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చే విధంగా ఫలితాలు ఉండాలని భారత అధిష్టానం భావిస్తుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు తమకు సానుకూలంగా ఫలితాలు వస్తాయన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తో కారు నేతలు ఉన్నారట. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడక ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ కేడర్లో సరికొత్త జోష్ నింపుతున్నారు. 2029లో వచ్చేది మన ప్రభుత్వమేనని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో పాటు ఈవీఎంలు కావడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ప్రజల నుంచి వెలువడుతుందన్న ధీమాలో కారు పార్టీ నేతలున్నారు. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అన్ని మున్సిపాలిటీల్లో వార్డు సభ్యులుగా తమ పార్టీ వారిని ఎంపిక చేసి జాబితాను సిద్ధం చేసి పెట్టుకున్నారు. గత 2 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. అందుకే ముఖ్య కార్యకర్తలు ఈ 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పై పోరాడుతూ జెండాను వదలకుండా పట్టుకుని ఉన్న వాళ్ళని ఎంపిక చేయాలని స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఇప్పటికే సమాచారం పంపారు. ఈ మేరకు జాబితాను రూపొందించి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపాలని, ఇక్కడి నుంచి అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన పెద్దలు. ఈ ఎన్నికలను సవాల్గా తీసుకొని ప్రతి ఒక్కరూ పనిచేస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న గ్రీన్ సిగ్నల్స్ కూడా హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు పంపారట. పట్టణ ఓటర్లు కావడంతో కేవలం డబ్బుకు ప్రలోభపడటమే కాకుండా ఆలోచించి ప్రభుత్వ పనితీరును కూడా అంచనా వేసి ఓట్లు వేస్తారు. కాబట్టి బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎక్కువ స్థానాల్లో ఎగురవేయాలని భావిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత జరుగుతున్న పార్లమెంటు సహా ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో సైతం కారు పార్టీ ఓటమి పాలు కావడంతో ఈ ఎన్నికల్లో అయినా తన నాయకత్వం వంటి ఏంటో చూపాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఇంతకాలం తనపై పడిన ఐరన్ లెగ్ ఫెయిల్యూర్ ముద్రను చెరిపేసుకోవాలని ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. అందుకోసం గులాబీ పార్టీ నేతలతో పాటు శ్రేణులను కూడా మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ గులాబీ పార్టీ నాయకత్వంలో మాత్రం ఈ ఎన్నికల్లో గెలుపుపై భారీ ఆశలే పెట్టుకుంది. మరి సీఎం రేవంత్ నాయకత్వంలో దూకుడుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ కి ఫెయిల్యూర్ లీడర్ అని చెరిపేసుకునే ఛాన్స్ ఇస్తుందా అంటే ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు పొలిటికల్ పండితులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.